అందరికీ నమస్కారం. వర్షాకాలం వస్తున్నందువలన మనం తగినంత నీరు తీసుకోకపోవడం అనేది జరుగుతుంది. ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. ఈరోజు మన యొక్క టాపిక్ వర్షాకాలంలో తగినంత నీరు తీసుకోవడం ఎందుకు ముఖ్యం. ఓకే, మైసెల్ఫ్ పద్మా కత్తి, ఐఎమ్ ఏ హోలిస్టిక్ న్యూట్రిషన్ కోచ్. ఈరోజు మనం ముందుగా వర్షాకాలంలో తగినంత నీరు తాగడం ఎందుకు ముఖ్యమనే అంశాన్ని తెలుసుకుందాం. హలో మై డియర్ ఫ్రెండ్స్, వర్షాకాలంలో చల్లని వాతావరణం మరియు తేమగా ఎక్కువగా ఉండడం వలన మనకి ఎక్కువగా దాహం అనిపించదు. కానీ మన శరీరానికి తగినంత నీరు అందించకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఈ కాలంలో నీరు తాగడం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఎందువలన అని అంటే, మొదటి కారణం ఇమ్యూనిటీని పెంచడం. అంటే ఈ కాలంలో వ్యాధులు అంటే సీజనల్గా వచ్చేటువంటి జలుబు మరియు కాంటాజినియస్ వ్యాధులు అనేటివి పెరుగుతాయి. తగినంత నీరు తాగడం ద్వారా మన యొక్క రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మరియు మనం ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాము. సెకండ్ది, మనము వర్షాకాలంలో టాక్సిన్స్ని తొలగించడం అన్నమాట. అంటే మన శరీరం లోపల ఉన్న వ్యర్థ పదార్థాలను మరియు టాక్సిన్ను తొలగించడానికి నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. తగినంత నీరు తాగడం ద్వారా శరీరంలోని విష పదార్థాలను తొలగించి శరీరం శుభ్రపరచబడుతుంది ఫ్రెండ్స్. మూడవది, జీర్ణక్రియ మెరుగుపరచడం. అంటే మన యొక్క డైజెస్టివ్ హెల్త్ అన్నమాట. నీరును తగినంత మోతాదులో తీసుకోవడం ద్వారా నీరు కూడా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో తగినంత నీరు తాగడం ద్వారా అజీర్ణం, గ్యాస్ మరియు కడుపు నొప్పి వంటి సమస్యలను నివారించవచ్చు. ఫోర్త్ వన్, చర్మ ఆరోగ్యం. అంటే వర్షాకాలంలో తగినంత నీరు తాగకపోతే చర్మం పొడిగా అవడం మరియు కాంతిహీనంగా మారుతుంది. నీరు తాగడం ద్వారా చర్మం తేమగా మరియు కాంతివంతంగా ఉంటుంది. ముఖ్యమైనది మన యొక్క శక్తి అంటే ఎనర్జీ లెవెల్లను మెరుగుపరుచుకోవడం అన్నమాట. వర్షాకాలంలో తగినంత నీరు తాగడం ద్వారా మన యొక్క శక్తి స్థాయిలను మనము ఈజీగా పెంచుకోవచ్చు అన్నమాట. తర్వాత వర్షాకాలంలో నెక్స్ట్ నీరు తాగడానికి మరికొన్ని చిట్కాలు. ముందుగా గోరువెచ్చని నీరు తాగడం అన్నమాట. అంటే ఉదయాన్నే లేవగానే ఒక గ్లాస్ వెచ్చని నీరు తాగండి. దీని ద్వారా మన యొక్క రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది మరియు శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను తొలగించడానికి మనకి ఈజీగా సహాయపడుతుంది. రెండవది, ఇన్ఫ్యూజ్డ్ వాటర్. అంటే మన యొక్క వర్షాకాలంలో నీరు తాగే పెంపొందించుకుంటేందుకు ఎగ్జాంపుల్ నిమ్మ మరియు పుదీనా కానీ, అల్లం కానీ, మనకు నచ్చినటువంటి ఫ్రూట్ ముక్కలను కానీ మనం కొద్దిసేపు వాటర్లో ఉంచి తర్వాత తీసివేయడం ద్వారా ఇవి నీటిని మరింత రుచికరంగా చేయడమే కాకుండా అదనపు పోషకాలను కూడా అందిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెప్పర్మెంట్ టీ. అంటే పుదీనా యొక్క టీ తాగడం వల్ల మన శరీరంలో నీటి స్థాయిని పెంచుకోవచ్చు మరియు అలాగే మన జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఫోర్త్ వన్, ఎల్లప్పుడూ నీటి సీసాను తీసుకెళ్ళడం. అంటే రిమైండర్లను సెట్ చేయడం అన్నమాట. మనకు ఒక అలవాటుగా మారేంత వరకు మనం స్మార్ట్ వాచ్లో కానీ ఫోన్లో కానీ రిమైండర్లను పెట్టుకోవచ్చు. లేకపోతే అవి ఎలా పెట్టుకోవచ్చు అంటే నీరు తాగేటందుకు అలారం లాగా పనిచేస్తుంది. లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు ఒక నీటి సీసాను తీసుకెళ్ళడం అలవాటు చేసుకోండి. ఇది మీరు తగినంత నీరు తాగడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మనకు ఇలాంటి అంటే మీ ఆరోగ్యం అనేది మీ చేతుల్లోనే ఉంది అన్నమాట. కాబట్టి ఈ వర్షాకాలంలో తగినంత నీరు తాగండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఇది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ మిత్రులతో పాటు ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.